ఇంట్లో 2 బనానాస్ మిగిలిపోయాయనమాట. ఇవి కాస్త ఓవర్ రైప్ అయినాయి. ఈ బనానాస్ ఎవరు ఇంట్లో తినరనమాట. ఇలాంటివి నేను వేస్ట్ చేయకుండా ఏం చేస్తానంటే డీప్‌లో పెట్టేసి ఐదర్ మిల్క్ షేక్ అన్నా చేస్తాను, లేకపోతే పాన్ కేక్ అన్నా వేసేదాన్ని. బట్ దిస్ టైమ్ నేను పొంగనాలు వేద్దామని అనుకున్నాను. దీనికోసం ఒక జార్ తీసుకొని అందులో మనం పీల్ ఆఫ్ చేసుకున్న బనానాస్ అండ్ ఫ్లేవర్ కోసం 2 యాలకులు అండ్ కొంచెం దాల్చిన చెక్క వేసాను అనమాట ఫ్లేవర్ కోసం. ఇవి బాగా గ్రైండ్ అయిన తర్వాత అందులో 2-3 టేబుల్ స్పూన్స్, ఫుల్ టేబుల్ స్పూన్స్ వీట్ ఫ్లోర్ వేసుకున్నాను. అండ్ మొత్తం ఫ్లేవర్స్ ఈవెన్ అవ్వడానికి జస్ట్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ అలాగే బేకింగ్ పౌడర్ వేసాను, కొంచెం మంచిగా బేక్ అవుతాయి కదా, కొంచెం పొంగనాల్లాగా మంచిగా పొంగుతాయి కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ నేను షుగర్ సిరప్ వాడాను అనమాట. మీకు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. షుగర్ సిరప్ నా దగ్గర ఉండింది. 3 డేస్ బ్యాక్ నేను గులాబ్ జామున్ చేశాను అనమాట. అందులో మిగిలిపోయిన సిరప్ నేను ఇక్కడ వాడాను. తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని మనం దోశ పిండి కన్సిస్టెన్సీ లాగా చేసుకోవాలన్నమాట ఈ ఫ్లోర్ని. కాకపోతే మనం పొంగనాలు వేసుకున్నట్టే వేసుకోవాలి. బట్ నేను ఇక్కడ నెయ్యి వాడాను అనమాట, నూనె వాడకుండా. సో నెయ్యి అయితే మంచి ఫ్లేవర్, స్వీట్స్కి ఎప్పుడైనా కొంచెం నెయ్యి వాడితేనే ఆ టేస్ట్ బాగుంటుంది కదా. సో కొంచెం నెయ్యి వాడాను. సో ఈవెన్గా నెయ్యి అంతా స్ప్రెడ్ చేసేసుకొని పొంగనాల్లాగా వేసేసుకొని 2 సైడ్స్ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ బాగా వేగిన తర్వాత సెకండ్ సైడ్ ఫ్లిప్ చేసేసుకొని చక్కగా మూత పెట్టి లోపల వరకు మగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదైతే టేస్ట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. మొత్తం బనానా ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంది.